ఆ, ఇప్పుడు ఇది ఇట్లా మకర లగ్నం ఉంటే చాలా పెద్ద స్థానానికి మీరు ఖచ్చితంగా వస్తారు ఉంది. దేవుడు ఆశీర్వాదం పరిపూర్ణంగా మీకు ఉంటుంది, మన ఫ్యామిలీకి ఉంటుంది. దానివల్ల ధర్మం నుంచే మీరు భవిష్యత్ శురు అవ్వాలి అని ఉంది. అదే మెయిన్. ఇట్లా ఎప్పుడు మీరు మనసు కూడా ఇట్లా మార్పు కొద్దిగా చేసుకొని చూడాలి. చూస్తే అప్పుడు నుంచి మనకు దారి ఓపెన్ అవుతుంది పెద్ద స్థానానికి వచ్చేదానికి. అప్పుడు నుంచి దారి మనకు ఓపెన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నో జనాలకు మంచిది మీరు నుంచి జరగాలని ఉంది హారోస్కోప్లో. దానివల్ల సర్వీస్ ఓరియంటెడ్ మన పని ఉంటుంది, బిజినెస్ అన్నీ చేస్తున్నారు. దాంట్లో సొసైటీ కోసం కొద్దిగా మీరే ఆలోచన చేసుకోవాలి. అది చేస్తే చాలు, ఖచ్చితంగా మీరు మంచి స్థానానికి వస్తారు. ఇప్పుడు ఇది నాడి గురించి ఒక 2-3 లైన్స్ మీద చెప్పండి, మీరు ఎక్స్పీరియన్స్ కొద్దిగా. స్వామి గారు, నేను ఇంతకుముందు నా పేరు డాక్టర్ చాడా సుభాష్ రెడ్డి. నేను వరంగల్ వాసిని. నేను ఇక్కడికి ఈ నాడి శాస్త్రం గురించి నాకు ఇద్దరు ముగ్గురు చెప్పడం వల్ల నేను ఇక్కడికి పాండిచేరికి మా ఫ్రెండ్ నేను కలిసి 1985లో వచ్చాం. 86 ఆ ప్రాంతంలో. సరే 95లో వచ్చాం, 1995. సరే. సో వచ్చినప్పుడు మాకు ఇక్కడ నాడి శాస్త్రం గురించి మాకు వరంగల్లోనే చెప్పారంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ బక్యం లాడ్జ్ అని ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత శివస్వామి గారిని కలవండి, మీకు సరి అయిన రీతిలో మీకు కరెక్ట్గా చెప్తారని చెప్పి మాకు అక్కడ తెలియజేయడం జరిగింది. మేము అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఈ రోజు 2-3 చూస్తామని చెప్పారు. మేము మొదలు రావడం వల్ల మమ్మల్ని మీరు తీసుకోవడం జరిగింది. మాకు మా పిల్లల గురించి, నేను నాడి శాస్త్రం గురించి నా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు తాళపత్రాలు అవన్నీ చూసి, మా వేలిముద్రలు తీసుకున్న తర్వాత తాళపత్రాలు చూసి మాకు వివరంగా అన్ని విషయాలు మాకు తెలియజేయడం జరిగింది. పిల్లల గురించి చెప్పిన విషయాలు మా పిల్లలు రాకుండా వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ద్వారా మాకు మీరు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పారు. వారికి ఏ టైంలో మ్యారేజ్ అవుతుందని చెప్పారు. అవన్నీ ప్రకారంగా మేము అన్నీ చూసాము, సవ్యంగా కరెక్ట్గా జరిగినాయి. అదేవిధంగా మా చిన్న అబ్బాయి గురించి కూడా మేము తెలుసుకోవాలని చెప్పే ఉబలాటంతో ఇప్పటి నుంచో వద్దామనుకున్నాము. మరి అది సమయం ఇప్పుడు కుదిరిందో ఏమో, ఈ సమయంలో రావడం జరిగింది. మరి అతను అంతకుముందు థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినప్పుడు అతను 12 years లోపల ఉన్నాడని చెప్పేసి థంబ్ ఇంప్రెషన్తో మీకు కరెక్ట్ తెలియదు అని చెప్పడంతో మేము అబ్బాయితో చక్కగా ఇక్కడికి వచ్చాము. ఇంత ముందు కూడా మా బ్రదర్స్ కూడా వారి కూడా ఒకసారి ఎంపీ అవుతారని చెప్పారు. నిజంగా కూడా అది కూడా జరిగింది. వారి పేరు స్వామి? చాడా సురేష్ రెడ్డి. చాడా సురేష్, ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంకొక వేరే అతను మా ఫ్రెండ్ కూడా ఉండే, అతను 2 సార్లు డిఫీట్ అయ్యాడు. నేను చెప్పాను, ఇక్కడికి వెళ్ళవయా, నువ్వు తెలుసుకో, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకు, ఎలక్షన్లో నిలబడకు అని చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అసెంబ్లీలోనే మీరు కూర్చుంటారని చెప్పారు. అదేవిధంగా అది కూడా ఒకటి మంచి జరిగింది. అలాగే ఒక 2-3 కూడా నేను ఇక్కడికి పంపించడం జరిగింది. వారు కూడా సవ్యంగా జరిగినాయని చెప్పారు. అందు గురించి మేము మా చిన్న కొడుకును కూడా తీసుకొని మీ దగ్గర రావడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేయడం, మా మిస్సెస్ గారు మేమందరం రావడం ఇక్కడికి మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చెప్పినవన్నీ కూడా మా అబ్బాయి తూచా తప్పకుండా పాటించి వాడు మంచి హై లెవెల్లో వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకున్నాం. మంచి అమ్మాయి దొరికి, వాడి జీవిత భాగస్వామి మంచి దొరికి, ఫ్యూచర్ కూడా జనానికి కూడా వాడు మంచి చేయాలని చెప్పేసి మేము కోరుకొని, మీరు చెప్పిన తీరుగా మేము అన్ని చేస్తామని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, ఇదన్నీ రామానుజుడు ఆశీర్వాదం, చిన్నజీయ స్వామి వారి ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము అన్ని చేసుకున్నామని చెప్పేసి మీకు సవినయంగా. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు పిల్లలు మీరు చెప్పిన ప్రకారంగా మీరు ఫారెన్ వెళ్తారన్నారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తారన్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరు, ఒకడు బీటెక్ చేశాడు, ఇంకోటి బీటెక్ చేశాడు, అక్కడ పోయిన తర్వాత ఎంఎస్ చేసుకున్నాడు. ఇంకో అబ్బాయి పిహెచ్డి కూడా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు, వాడు కూడా జాబ్ చేస్తా ఉన్నాడు, అక్కడే ఉన్నారు. 2 అమ్మాయిలు వాళ్ళ మిస్సెస్ కూడా అది ఎంఎస్ కంప్లీట్ చేసుకుని ఒకరు జాబ్ చేస్తున్నారు, ఇంకోరు కూడా ఇప్పుడు ఎంఎస్ స్టడీస్లో. ఇద్దరు బాగున్నారు.
ఈ అబ్బాయి కూడా అదే విధంగా వాడి ఫారెన్ పొమ్మంటే కూడా వెళ్ళలేదు. అవసరం లేదు ఇక్కడనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఇండియాలో వచ్చి స్వామి కొని ఇక్కడ సర్వీస్ చేయాలి, Public మన service దేశానికి దేశానికి సర్వీస్ చేయాలి అని ఉంది కదా. అని ఉందిగా. మన దేశానికి వారు సర్వీస్ చేయాలి అని ఉంది, చేస్తారని ఉంది. చాలా మంచిదండి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ స్వామి.